హాయ్ ఫ్రెండ్స్, మేమందరం కేరళలో ఉన్న అత్తెరపల్లి వాటర్ ఫాల్స్ చూడటానికి బయలుదేరాము. సో విజయవాడ వచ్చేసాము. విజయవాడ నుంచి డైరెక్ట్ బండి లేదు కాబట్టి దాని దగ్గర స్టేషను చాలకోడి రైల్వే స్టేషన్. చాలకోడి రైల్వే స్టేషన్కి డైరెక్ట్గా ఇదొక్క బండే ఉంది. మాకు ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ జర్నీ అయితే కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. మీరు వేరే ట్రైన్ ఏమన్నా సెలెక్ట్ చేసుకుంటే చూసుకోండి, దాన్ని బట్టి మీరు జర్నీ చేయండి. ఈ వాటర్ ఫాల్కి నియరెస్ట్ రైల్వే స్టేషన్ చాలకోడి కాకుండా ఇంకొకటి ఏంటంటే త్రిశూర్. మనం ఎక్కడున్నా కేరళ వచ్చేసాం అని ప్రకృతి ముందుగానే మనకు చెప్తుంది. అది ఎలాగంటే మేమందరం 9:30-10 గంటలకి చాలకోడి రైల్వే స్టేషన్లో దిగాము. రెస్ట్ రూమ్లో దిగి కాసేపు విశ్రాంతి తీసుకుని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్ చూద్దామని బయలుదేరాము. అత్తెరపల్లి వాటర్ ఫాల్స్ చూడటానికి చాలకోడి రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి 1 గంట జర్నీ ఉంటుంది. రోడ్ అంతా ఇలా మంచి షాపింగ్ కాంప్లెక్స్ దాటిన తర్వాత మనకి ఒక బస్సులో 1 గంట జర్నీ చేసిన తర్వాత కానీ మనం వెళ్ళాలి. అత్తెరపల్లి వాటర్ ఫాల్స్ షోలయ రిజర్వ్ ఫారెస్ట్లో ఉంది. కేరళ అంటేనే మనకు గుర్తొచ్చే జంతువు ఏనుగు. ఇంత పెద్ద అడవిలో ఏనుగులు తిరుగుతున్నా మా కంటికి మాత్రం ఒక ఏనుగు కూడా కనపడలేదు. ఏదైనా మేము వెళ్ళిన టైం రాంగ్ కావచ్చు. మనం ఎక్కిన బస్సు డైరెక్ట్గా అత్తెరపల్లి వాటర్ ఫాల్స్ గేట్ దగ్గర ఆగుతుంది. అక్కడ నుంచి మనం దిగి అక్కడ ఉన్న పక్కన ఆయన చూసుకొని కాస్త ఏదైనా తినాలంటే తినేసి అక్కడ దగ్గరలో ఉన్న టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని ఎంట్రన్స్ అయ్యి లోపల లగేజ్ అంతా అక్కడ పెట్టేసి, ఏ లగేజ్ తీసుకెళ్ళకూడదు, ఏదైనా లగేజ్ ఉంటే మాత్రం కోతులు ఎమ్మడి పడితే జాగ్రత్తగా ఉండాలి. లగేజ్ అంతా అక్కడ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఇలా నడుచుకుంటూ 1/2 కిలోమీటర్కి వెళ్ళిన తర్వాత మనకు అత్తెరపల్లి వాటర్ ఫాల్స్ టాప్ వ్యూ మనకు కనపడుద్ది. అక్కడ నుంచి కాసేపు చూసి మళ్ళీ కిందకి ఇంకొక 1/2 కిలోమీటర్ కిందకి వెళ్ళాలి. అది చూసిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ అత్తెరపల్లి వాటర్ ఫాల్స్ చాలకోడి నదిపై ఉంది. దేవుడు సృష్టించిన ఈ అందమైన ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి. వాటిని చూసి ఆస్వాదించడానికి అప్పుడప్పుడు కొంత సమయం మనం కేటాయించాలి. ఈ అత్తెరపల్లి వాటర్ ఫాల్స్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్ దగ్గర మనకి సంబంధించిన తెలుగు సినిమా బాహుబలి కొంత పార్ట్ ఇక్కడ తీశారు. అలాగే మనకు తెలియని చాలా హిందీ సినిమాలు, తమిళ సినిమాలు ఎక్కువ ఇక్కడ చాలా తీశారు. మనం చూస్తే కానీ మనకు అర్థమవుద్ది.
నేను సినిమాలు బాగా చూస్తాను కనుక నాకు ఈ లొకేషన్ చూసిన తర్వాత బాహుబలి అని గట్టిగా అరవాలనిపించింది. ఇటువైపు తిరిగితే జై మహేష్మతి అని గట్టిగా అరవాలనిపించింది. నేనైతే అరిచా కూడా. మనం కేరళని చూడటానికి బెస్ట్ టైం ఏంటంటే జూన్ నుంచి ఆగస్టు సెప్టెంబర్ వరకు చాలా బాగుంటుంది. ఇలాంటి వాటర్ ఫాల్ ఇంత నిండుగా కనపడాలంటే కేరళలో వానలు పడుతున్నాయా లేదా అని కనుక్కొని కూడా రావాలి. ఈ జలపాతం యొక్క టాప్ వ్యూ అంతా చూసిన తర్వాత కిందకి దిగుతున్నాము. కిందకి దిగేటప్పుడు ఈ రోడ్డు మార్గం కూడా చాలా అసలు బాగాలేదు. కొంచెం జాగ్రత్తగా నడవాలి. కొంచెం కాళ్ళ నొప్పులు కొంచెం ఇబ్బందిగా ఉన్న వాళ్ళు కొంచెం అవాయిడ్ చేయడం బెస్ట్. ఏదైనా మేము కూడా కొంచెం ఇబ్బంది పడుతూ దిగాము, ఎందుకంటే పైన వాన బాగా వస్తుంది, అంతా తడిగానే ఉంది. జలపాతానికి మేము ఎంత దూరంలో ఉన్నా సరే అక్కడ పడుతున్న నీళ్ళకి మా దాకా జల్లు పడుతూనే ఉంది. ఫోన్లు పెట్టి మనం షూట్ చేస్తున్నా సరే ఆ జల్లు కారణంగా మా ఫోన్లు మొత్తం తడిచిపోయినాయి.
నా వెనక ఉన్న వాళ్ళని చూసి ఎంజాయ్ అంటే ఎలా చేయాలేమో అనిపించింది నాకు. ఏది ఏమైనా ఇలాంటి ట్రిప్పులు అప్పుడప్పుడు ఫ్యామిలీతోనూ ఫ్రెండ్స్తోనూ చేస్తూ ఉండాలి. ఇలాంటి ట్రిప్పులు చేయడానికి ఒక కొత్త ప్రదేశం చూడాలన్న ఆశతో పాటు కొంచెం డబ్బులు ఉండాలి, కొంచెం ఓపిక కూడా ఉండాలి. వెళ్ళేటప్పుడు ఏమో తెలియదు కానీ మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు మాత్రం దోలు తీరిపోతుంది ఈ కొండ ఎక్కలేక. ఈ కేరళలో మనం చెప్పుకోవాల్సింది అందమైన చర్చిలతో పాటు ఇక్కడ మాత్రమే పండించే రబ్బరు తోటలు. ఈ ఏరియాలో రబ్బరు తోటలు చాలా ఉన్నాయి, మనం ఎక్కడా చూడము, ఇక్కడ మాత్రం చూడటానికి అవకాశం ఉంది.